కానీ మరి నిజంగానే ఇంత నేపథ్యం ఉన్నటువంటి మీకు, ఆ పార్టీలో అంత గట్టి పట్టున్నటువంటి మీకు, మరి 2014లో సీట్ ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారు? దొంగలు కలిసి ఊరుపాల్చుకున్నాక నేనేం చేయను చెప్పు. దొంగలు కలిసి ఊరుపాల్చుకున్నాక అవునా, నేను ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే మాకు ఇంకొని బాధ అవునా. నేను మంత్రిని అయితే, నేను ఎమ్మెల్యే అయితే మంత్రిని అవుతా, ఎస్సీ కోట కింద అనేది పక్కోడు ఆ పక్కోడు ఈ పక్కోడు ఎవరి బాధ వానికే ఉంది. అందుకోసం నాకు టికెట్ రాకుండా చేసిండ్రు. మిమ్మల్ని తొక్కడానికి చాలా గట్టిగా ప్రయత్నాలు చాలా చేశారు. చాలా చేసినా కూడా నా ఆత్మగౌరవం ఎక్కడ గింత పక్క పోనీరా. నేను నమ్ముకున్న పార్టీని ఇవాళ నేను కన్నుసైగా చేస్తే సూర్యాపేట తుంగతుర్తి 2 ఓడిపోవాలి చిత్తుగా. కానీ ఆ పార్టీలో ఉండి నేను మోసం చేయొద్దనుకున్నా. నేను చేయొద్దనుకున్నా, నేను చేయలే కూడా. ఎవరు కూడా పార్టీ నాకు టికెట్ రాలేదు కాబట్టి పార్టీకి వ్యతిరేకం చెప్పలే. నేను ఎప్పుడు కూడా నేను అట్లా చేయను. నేను ఇంట్లో ఉండి ఇంటి వాసాలు లెక్క పెట్టి ఐ డోంట్ లైక్. నాకు ఇష్టం నీకు దమ్ముంటే బయటకెళ్ళు, యుద్ధం చేయి, యుద్ధంలో గెలుస్తావా ఓడతావా నీ ఇష్టమా, అంతే కదా. అందుకోసమనే 2018 వరకు చూసిన. సో మరి అప్పుడు అడగలేదా మీరు? ఏంటి నన్ను అడిగినా నేను ఏమన్నారు అప్పుడు? అడిగితే ఇసుక దోపిడిగాళ్ళు, భూ దోపిడిగాళ్ళు, ఇక్కడ ముళ్ళేలు మూడలు మొత్తం ఆ కుటుంబాన్ని మోస్తుంది. మరి నా మాట ఎవడు ఉంటాడు? మరి ఆర్థికంగా అంత లేమాయ, మన ఆర్థికంగా అంత లేమాయ. మరి విన్నావా? నాకు లేవుడు కాదు, వాళ్ళు ముళ్ళేం ఆహం మొత్తం బిక్కేరు, ఇసుకంతా పోసిర్రు, ఇసుక బుక్కిర్రు, భూములు తినరా, ఆనికిత భాగం ఈరికిత భాగం అందరు కథ చేసిరు. అది అందుకోసం టికెట్ మనకేం చూస్తారండి వీళ్ళు కదా. అందుకోసం నాకు టికెట్ ఇవ్వలే. టికెట్ ఇవ్వకపోతే నాకు కూడా ఒళ్ళు మండింది. ఈ పార్టీ ఈటీ రాని పీక్ అవతల పడేసిన. ఎప్పుడు 2023 జూన్ 29 తారీఖు నాడు కేటీఆర్ వచ్చి ఆడ ప్రకటించిపోయాడు, కిషోర్ 40,000 మేడతో గెలిపియాలి అని చెప్పిండు. దెబ్బ కొడితే కథ అయిపోవాలని అనుకున్నాను నేను. ఈ ఒక్కటే కాదు, రాష్ట్రం మొత్తం చెమట సుక్కలకు విలువనియ్యేవాడు, రాష్ట్రాన్ని గుర్తించని వాడు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వాడు. ఎవరి కోసం జరిగింది తెలంగాణ పోరాటం? ఎందుకోసం జరిగింది? ఆంధ్రలో నేను అవమానపడుతున్నాడు కదా. తెలంగాణ ఉద్యమం జరిగింది నీ పక్కన ఉండి, నీ వెంట ఉండి, నువ్వు ఏడమంటే ఏడిచినావు, ఉరకమంటే ఉరికినావు, రాళ్ళేమంటే రాళ్ళు వేసినాం, నిలబడ్డావు లెమ్మటే లేచినాం. అటువంటి ఉద్యమకారుని నేను మీరు వదులుకుంటే, అవమానపరిస్తే వానికి ఒళ్ళు మడితే ఏం కావాలి? అందుకోసమనే 29 తారీఖు ప్రకటిస్తే 30 తారీఖున రాజీనామా చేసి యుద్ధ రంగంలో నిలబడితే కాంగ్రెస్ పార్టీ రిటైర్గా టికెట్ ఇస్తే 52,000 మేరతో గెలిచిన. సూపర్, నిజంగానే విన్నావా? సో మీరు అనుకున్నది సాధించగలిగారు. బాజాప్తా అది ప్రజలు సాధించి, తుంగతుర్తి ప్రజలు సాధించారు.